ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఇతర రాష్ట్రాల్లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈసారి పవర్ తమది అంటే తమదని ప్రధాన పార్టీలు విజిలేస్తున్నాయి. ఎవరి లెక్క వారిదే. ధీమా మామూలుగా లేదు. అక్కడ ఫలితాలు వచ్చాయి, ఇక్కడ లెక్కలు మొదలయ్యాయి. 2.5 ఏళ్లకు ముందే తెలంగాణ పవర్ కళలకు రెక్కలొచ్చాయి. బీఆర్ఎస్ పవర్ ప్లాన్ కు పదును పెడుతోంది. ఔరేక్ ధక్కా, ఈసారి అధికారం పక్కా అంటోంది గులాబీ దళం. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకున్నారు. అదే లెక్కన తెలంగాణలో మార్పు రావడం ఖాయం. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మార్పు మొదలైంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది, మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యం. అన్ని రాష్ట్రాల్లో కమల వికాసమే మార్గమంటున్నారు బీజేపీ నేతలు. తాము స్కెచ్ చేస్తే చాలు, ఎక్కడైనా విక్టరీ విజిల్ తమదేనంటున్నారు. సవాల్ చేసిన దీదీని గద్దె దింపాం. ఇక తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమన్నారు ఎంపీ డీకే అరుణ. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు మొట్టమొదటగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మొట్టమొదటగా తెలంగాణలో అడుగు పెడుతున్నారంటే నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి తెలంగాణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ నేతలు కేరళ ఫలితంతో ఖుషి అయ్యారు. యూడీఎఫ్ గెలుపు వెనుక సీఎం రేవంత్ రెడ్డిది కీలక రోల్ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ బీఆర్ఎస్ విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా రేవంత్ ను ఎదుర్కోలేరన్నారు ఆయన. కేరళం విజయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నది. మోదీ ఒక్కడొచ్చినా, మోదీతో కలిసి కేసీఆర్ వచ్చినా, ఎవరొచ్చినా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళను రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొని మట్టి గర్పించగలడో ఈ సంఘటన మనకు అర్థమైంది. కాబట్టి కేరళంలో మన ముఖ్యమంత్రి గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండడం అందరికీ గర్వకారణం. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తిరిగి రెండోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వస్తుందనే ఒక ధీమాని సందర్భంగా వ్యక్తం చేస్తూ అది సంగతి. ఎవరి లెక్క వాళ్లదే. మరి జన్ కీ బాత్ ఏంటి? జవాబుకు ఇంకా గడువుంది.